హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్టార్ఎక్స్ నెట్వర్క్లో అయితే వ్యాలెట్ సబ్మిషన్ అనేది ఏ విధంగా చేయాలో ప్రాసెస్ అండి ఇదైతే. సో గతంలో మనకైతే వ్యాలెట్ అనేది ఏ విధంగా కనెక్ట్ చేయాలి, వ్యాలెట్ సబ్మిషన్ ఏ విధంగా చేయాలి వీడియో ప్రాసెస్ చేయడం జరిగిందండి. సో అప్పుడైతే కొంతమంది రాంగ్ వ్యాలెట్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో వాళ్ళైతే మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి అయితే మన కోర్ టీం వాళ్ళైతే అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో గతంలో ఫస్ట్ టైం ఎవరైతే రాంగ్ ఎంటర్ చేశారో వ్యాలెట్ అడ్రస్ అనేది వాళ్ళైతే దాన్ని సరి చేసుకోవడానికి అయితే ఒక మంచి అవకాశం మనకైతే సెకండ్ ఛాన్స్ అయితే రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే అందరూ చేయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ టైం ఎవరైతే రాంగ్గా చేసినని ఫీల్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వాలండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రాసెస్ ఏమిటి, మనకి కొత్తగా వచ్చిన అప్డేట్లు ఏమిటి, ఇవన్నీ కూడా కవర్ చేస్తే గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కానీ వీళ్ళ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. సో ముందుగా చూసినట్లయితేనండి ప్లే స్టోర్లో అయితే మన స్టార్ఎక్స్ నెట్వర్క్ యాప్ అయితే అప్డేట్ వచ్చిందండి. సో ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క మైనింగ్ ప్రాజెక్టులో ప్రతిరోజు మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మాత్రం మనకైతే కొత్తగా వచ్చిన ఫీచర్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో మీకు అర్థం కాదు కాబట్టి ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యొక్క స్టార్ఎక్స్ యాప్ని అయితే ఖచ్చితంగా ముందుగా అప్డేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అయితే మనకైతే అన్ని విషయాలు అర్థమవుతాయి అనమాట. సో దానికంటే ముందుగా అసలు మన కోర్ టీం వాళ్ళు ఏం చదువుతున్నారో తెలుసుకుందాం ఒకసారి అయితే. సో ఇక్కడ చూసినట్లయితేనండి మన స్టార్ఎక్స్ నెట్వర్క్లో అయితే వ్యాలెట్ రీసబ్మిషన్ ఆప్షన్ అయితే మన ముందుకైతే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క ఆప్షన్ అయితే మనకి తెలియజేయడానికి అయితే ఎంతో సంతోషిస్తున్నారని చెబుతున్నారు అనమాట. ఎందుకంటే గతంలో చాలామంది అయితే మిస్టేక్ చేశారండి. వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అయితే ఒక మంచి అవకాశం వచ్చిందనమాట. ఎందుకంటే మనం ఇప్పటికీ కూడా కరెక్ట్ చేయలేదు అనుకోండి ఆ ప్రాసెస్ అనేది ఇప్పటివరకు సంపాదించిన టోకెన్స్ అన్నీ కూడా వృధా అయిపోతాయండి. అలా అవ్వకుండా మనకైతే ఇక్కడ ఆ టోకెన్స్ని మనమే మైగ్రేషన్ చేసుకోవడానికి అయితే ఒక మంచి అవకాశం మన ముందుకైతే వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. సో మీకు అర్థం కదా. సో ఇక్కడ చూసినట్లయితేనండి యూజర్స్ ఇప్పుడు తమ వ్యాలెట్ అడ్రస్ను యాప్లోనే నేరుగా మార్చుకునే అవకాశం అయితే మేము ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వ్యాలెట్ అడ్రస్ అనేది చాలా చాలా ముఖ్యమండి. సో అందుకోసం ఈ ఆప్షన్ అయితే మనకు వచ్చిందనమాట. కాబట్టి ఇదైతే ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. చాలామంది అయితే అప్పుడు అప్లికేషన్ పెట్టారు. సో చాలామందికి అయితే మేము మిస్టేక్ ఇచ్చామండి వ్యాలెట్ అడ్రస్ అనేది మార్చుకోవడానికి అవకాశం ఇవ్వండి. సో కోర్ టీం వాళ్ళకి వరకు వెళ్ళిందనమాట అప్డేట్ అనేది. సో అందుకే మనకైతే రీసబ్మిషన్ ఆప్షన్ అయితే మన ముందుకైతే వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. సో మీకు అర్థమైంది కదండి. ఇది మనకి అప్డేట్ అనమాట. ఇంక దాంతోపాటు త్వరలోనే మనకైతే సరికొత్త ఫీచర్స్ ఒక ఈవెంట్ కూడా రాబోతుంది అనమాట త్వరలో అయితే. దానికి సంబంధించి అయితే వీళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడైతే మనం ఎవరైతే పాత ప్రాసెస్ ఎప్పుడు అంటే ఫస్ట్ టైం ఎప్పుడు రాంగ్ అడ్రస్ ఇచ్చారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ప్రాసెస్ చేయాలని కోరుకుంటున్నానండి. సో ఇప్పుడైతే నేను ఆ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలో చెబుతానండి. సో అందుకంటే ముందుగా అండి మనం ఫస్ట్ టైం చేసినప్పుడైతే ఈ యొక్క వీడియో అనేది వ్యాలెట్ సబ్మిషన్ అనేది నేను ట్రస్ట్ వాలెట్ యాప్లో చెప్పానండి ఇదంతా కూడా. సో ట్రస్ట్ వాలెట్ యాప్ అనేది ఎవరైతే రెగ్యులర్గా యూస్ చేస్తారో వాళ్ళందరికీ బాగా ఆ వీడియో బాగా హెల్ప్ అయితే అయింది, వాళ్ళు చేసుకున్నారనమాట. కానీ ఇప్పుడైతేనండి ఈ వీడియోలో నేను ట్రస్ట్ వాలెట్ గురించి కాకుండా మెటామాస్క్ వ్యాలెట్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. సో మెటామాస్క్ కూడా చాలామంది యూస్ చేస్తున్నారు. ట్రస్ట్ వాలెట్లో ఎవరికైతే ఇబ్బందిగా ఉందో ఆ ప్రాసెస్ చేయడం అనేది నేను చెప్పే ప్రాసెస్ అనేది ఇప్పుడు మెటామాస్క్ వ్యాలెట్లో కూడా చేసుకోవచ్చండి. ఏ క్రిప్టో వ్యాలెట్ అయినా నో ప్రాబ్లం. మెటామాస్క్ వ్యాలెట్ కానీ, ఓకేఎక్స్ వ్యాలెట్ కానీ, ట్రస్ట్ వ్యాలెట్ కానీ ఏ విధంగా వ్యాలెట్స్ ఉంటాయి కదండి వాటిలో మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఇంకో విషయం ఏంటంటేనండి మనకైతే ఇక్కడ బిట్గెట్ వ్యాలెట్ అయితే ఉంటుంది కదండి. సో ఈ యొక్క వ్యాలెట్లో కూడా మనకైతే వ్యాలెట్ ఇంపోర్ట్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో బిట్గెట్ వ్యాలెట్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే కొంచెం క్లారిటీగా చేయండి. కొంచెం డౌట్గా ఉందనుకోండి ఆ ప్రాసెస్ అనేది నేను చెప్పినట్లుగా ట్రస్ట్ వ్యాలెట్లో కానీ మెటామాస్క్ వ్యాలెట్లో చేయడం చాలా చాలా బెటర్ అండి. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. మీరైతే ఈ రెండు వ్యాలెట్స్ని యూస్ చేస్తూ ఉండండి, మీకైతే ఏదో ఒకటి హెల్ప్ అయితే అవుతుందన్నమాట. సో ఇది విషయం అయితే ట్రస్ట్ వ్యాలెట్లో ప్రాసెస్ చేయాలనుకునే వాళ్ళు అయితే 2 వీక్స్ బ్యాక్ అయితే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి. అది మీకు కనిపిస్తూ ఉంటుంది. అది మనకి జూలై 26వ తారీఖు రావడం జరిగిందనమాట. కాబట్టి అది ఎవరికైతే హెల్ప్ అయితే అవుతుందో చూసుకోండి ట్రస్ట్ వాలెట్ ప్రాసెస్ అనేది. నేను ఇప్పుడు చెప్పబోయేది మెటామాస్క్ ప్రాసెస్ వీడియో అండి. సో మీకు అర్థం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందు మనం మెటామాస్క్ వాలెట్ యాప్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత మనకైతే టోకెన్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. కింద కనిపిస్తుంది కదా టోకెన్స్ అని, ఆ టోకెన్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అయితే పైన మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, పాపులర్ నెట్వర్క్స్ అని. మీరేం చేస్తారంటే ఒకసారి అక్కడ పాపులర్ నెట్వర్క్స్ మీద ప్రెస్ చేయండి. పైన ప్రెస్ చేసిన తర్వాత అయితే మీకు రకరకాల బ్లాక్ చైన్లు అయితే ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. ఎథీరియం బ్లాక్ చైన్, బేస్ బ్లాక్ చైన్, బిఎన్బి బ్లాక్ చైన్, రకరకాల బ్లాక్ చైన్లు అయితే ఉంటాయండి. మనకు కావాల్సిన బిఎన్బి బ్లాక్ చైన్ అనమాట. సో మీరేం చేస్తారంటే ఇప్పుడు బిఎన్బి చైన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా పైన ప్లస్ గుర్తు అయితే కనిపిస్తుంది అనమాట. పైన చూడండి,
ప్లస్ గుర్తయితే మీకు కనిపిస్తుందనమాట. ప్లస్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అయితే కింద ఈ విధంగా సెర్చ్ టోకెన్స్ అంటూ ఒక బాక్స్ అయితే మీకైతే కనిపిస్తుంటుందండి. అక్కడ మీరేం చేయాలంటే మన స్టార్ ఎక్స్ నెట్వర్క్ టోకెన్‌కి సంబంధించిన వాలెట్ అడ్రెస్‌ని మీరైతే ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయాలన్నమాట. సో, స్టార్ ఎక్స్ టోకెన్ అడ్రెస్ అయితే మన యొక్క వాట్సాప్ ఛానెల్‌లో ఉంటుంది. స్టార్ ఎక్స్ టోకెన్ అడ్రస్ మన యొక్క వాట్సాప్ ఛానెల్‌లో ఉంటుందండి. మీరేం చేస్తారంటే ఇప్పుడు ఆ యొక్క అడ్రస్‌ని ఈ ఖాళీ బాక్స్‌లో పేస్ట్ అయితే చేయాలన్నమాట. నేను చేసినట్టు కనిపిస్తుంది కదండీ! ఈ విధంగా స్టార్ ఎక్స్ వాళ్ళ అఫీషియల్ టోకెన్ అయితే మీరైతే ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోబోతున్నాం. ఆ పైన ఖాళీ బాక్స్‌లో అయితే పేస్ట్ చేయండి అది. పేస్ట్ చేసిన తర్వాత అయితే కింద మనకి స్టార్ ఎక్స్ నెట్వర్క్ పేరుతో ఒక టోకెన్ అయితే కనిపిస్తుందండి. ఆ టోకెన్ అయితే మనకి బీఎన్బీ చైన్ ద్వారా క్రియేట్ అయిన టోకెన్ అనమాట. కనిపిస్తుంది కదా మీకైతే బీఎన్బీ టోకెన్ గుర్తు అనేది స్టార్ ఎక్స్ నెట్వర్క్ మీకైతే కనిపిస్తూ ఉంటుందండి. దాని మీద అయితే ఒక ఖాళీ బాక్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఖాళీ బాక్స్ మీద మీరైతే ప్లేస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మీకైతే ఖాళీ బాక్స్ అనేది ప్లస్ మార్క్ అయితే వస్తుందండి. ఆటోమేటిక్గా మీకైతే టిక్ వస్తుందన్నమాట. కనిపిస్తుంది కదా బ్లూ టిక్ అనేది. ఆ బ్లూ టిక్ వచ్చిన తర్వాత కింద నెక్స్ట్ అని మీకైతే ఒక బ్లాక్ బాక్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆ నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకైతే మరొకసారి అయితే డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయండి. సో, మన స్టార్ ఎక్స్ నెట్వర్క్ వాళ్ళకి సంబంధించిన టోకెన్ యొక్క వివరాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. మన షార్ట్ ఫామ్ వచ్చేసి ఎస్టీఆర్ఎక్స్ అండి. స్టార్ ఎక్స్ నెట్వర్క్ షార్ట్ ఫామ్ వచ్చేసి ఎస్టీఆర్ఎక్స్ అనమాట. కనిపిస్తుంది కదా. సో, కింద అయితే మీకు ఇంపోర్ట్ అనే మరొక బ్లాక్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బ్లాక్ బాక్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా పైన ఇంపోర్టెడ్ టోకెన్ అని మీకైతే టిక్ మార్క్ అయితే రావాలి పైన. ఇంపోర్టెడ్ టోకెన్ అని మీకు ఏ విధంగా కనిపించినట్లయితే మీ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అవుతుందండి. అర్థమైంది కదా. మీరు ముందుగా అయితే స్టార్ ఎక్స్ టోకెన్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. మీకు అర్థం కదండి. ఇంక ఇప్పుడైతే మనం స్టార్ ఎక్స్ యాప్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి. మనమైతే స్టార్ ఎక్స్ యాప్ అయితే ఓపెన్ చేసామన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకి పైన 3 లైన్స్ అయితే ఉంటాయండి. ఆ 3 లైన్స్ మీద ప్రెస్ చేయండి ఒకసారి. ప్రెస్ చేసిన తర్వాత మనకైతే వ్యాలెట్ ఆప్షన్ అయితే ఉంటుందండి. హోము, ప్రొఫైలు, ఈవెంట్ అనే రకరకాల ఆప్షన్స్‌లో వ్యాలెట్ అయితే ఉంటుందన్నమాట. వ్యాలెట్ ఓపెన్ చేయండి ఇప్పుడు. వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితేనండి, మీరు ఆల్రెడీ పాత యూజర్ అయ్యి ఉంటే పాతప్పుడు ఏదైతే వ్యాలెట్ అడ్రెస్ ఇచ్చారో మీకైతే అడ్రెస్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. అర్థమైంది కదండి మీకైతే. పాత వ్యాలెట్ అడ్రెస్ అనేది కనిపిస్తుంది. ఎవరైతే పాతప్పుడు ఇచ్చారో, మిస్టేక్ ఇచ్చారో మీ యొక్క పాత అడ్రెస్ అయితే మీకైతే కనిపిస్తుందనమాట. మీరు కంగారేం పడక్కర్లేదండి. ఇప్పుడేం చేయొచ్చంటే ఆ అడ్రస్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీకైతే కీబోర్డ్ అయితే ఓపెన్ అవుతుందనమాట మీకు మొబైల్‌లో. మీరేం చేస్తారంటే మీరు ఒకవేళ రాంగ్ అడ్రస్ ఇచ్చిన వాళ్ళైతే మీరైతే దాన్ని చెరిపేయొచ్చండి. దాన్ని మీరు టైప్ చేయొచ్చనమాట. కనిపిస్తుంది కదండీ! ఈ విధంగా మీరు దాన్ని కొట్టేయొచ్చు. ఆ తర్వాత అయితే మీకు అది ఖాళీ బాక్స్‌గా మారుతుందనమాట. సో, మీకు అర్థం కదండీ! మీరు ఆ యొక్క అడ్రస్ అనేది మీరు రాంగ్ ఇచ్చినట్లయితే దాన్ని చెరిపేయండి. అదైతే మీరు ఎర్రర్ చేయడం ద్వారా మీకైతే అది ఖాళీ బాక్స్‌గా మారిపోతుందనమాట. మీకు అర్థం కాదా? ఇప్పుడైతే మీకు ఖాళీ బాక్స్ అయితే రెడీ అయ్యి ఉంటుందండి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ మనం మెటామాస్క్ వాలెట్ యాప్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. మెటామాస్క్ వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత అయితే కింద మీకు బీఎన్బీ కాయిన్ అయితే సిద్ధంగా కనిపిస్తూ ఉంటుంది. కింద రెడీగా మీకైతే బీఎన్బీ కాయిన్ అయితే ఉంటుందండి. ఆ బీఎన్బీ కాయిన్‌ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అయితే నండి మళ్ళీ మీకైతే చార్ట్ అయితే ఓపెన్ అవుతుంది. కాయిన్ వాల్యూ కనిపిస్తుందన్నమాట పైన బీఎన్బీ కాయిన్‌ది. మనకు అక్కర్లేదు. కిందైతే లాంగు, షార్టు, సెండు, మోర్ అని చాలా ఆప్షన్లు అయితే ఉంటాయండి. వాటిలో మీరేం చేయాలంటే మోర్ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. మోర్ ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీకైతే రిసీవ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందన్నమాట. ఈ విధంగా అయితే మీకు కనిపిస్తూ ఉంటుందండి. ఆ రిసీవ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకైతే ఒక అడ్రస్ అయితే కనిపిస్తుందన్నమాట. కనిపిస్తుంది కదండీ! కాపీ అడ్రస్ అంటూ మీకైతే కాపీ సింబల్ అయితే ఉంటుందన్నమాట. పైన అయితే మీ యొక్క బీఎన్బీ చైన్ రిసీవింగ్ అడ్రస్ అయితే మీకైతే కనిపిస్తుంది. చూసుకోవచ్చండి. ఈ అడ్రస్ అనేది అందరికి ఒకేలాగా ఉండదండి. ఇది ఎవరికి వాళ్ళకి సెపరేట్‌గా ఉంటుందన్నమాట. నేను స్టార్టింగ్‌లో చెప్పిన అడ్రస్ మాత్రం సేమ్ ఉంటుంది అందరికీ స్టార్ ఎక్స్ వాళ్ళది. ఈ అడ్రస్ మాత్రం ఎవరికి వాళ్ళకి సెపరేట్‌గా ఓన్‌గా ఉంటుందండి. ఇప్పుడేం చేయాలంటే మీ యొక్క బీఎన్బీ అడ్రస్‌ని మీరు ఇక్కడ కాపీ అడ్రస్ కనిపిస్తుంది ఆప్షన్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత స్టార్ ఎక్స్ యాప్‌లో మీరు ఆల్రెడీ చెరిపేసిన బాక్స్ అయితే ఉంటుంది కదండీ! క్లీన్ బాక్స్ అనేది. ఇప్పుడేం చేయాలంటే స్టార్ ఎక్స్ యాప్ ఓపెన్ చేసి మీరు ఏదైతే ఇక్కడ కాపీ అడ్రస్‌ని కాపీ చేశారో ఆ ఖాళీ బాక్స్‌లో పేస్ట్ చేయండి చెరిపేసిన తర్వాత. పేస్ట్ చేసిన తర్వాత అయితే మీకు కనిపిస్తుంది మీ అడ్రస్ అనేది. మీరు కరెక్ట్‌గా ఇచ్చాము అనే ఫీలింగ్ మీలో ఉన్నట్లయితే కరెక్ట్‌గా సేవ్ అడ్రస్ అని కిందైతే ఒక వైలెట్ కలర్ బాక్స్ అయితే ఉంటుందండి. ఆ బాక్స్ మీద ప్రెస్ చేయండి. సో, ప్రెస్ చేసిన వెంటనే మీకైతే బీఈపీ20 అడ్రస్ సేవ్డ్ అని ఈ విధంగా వస్తుందనమాట. ఈ విధంగా వచ్చినట్లయితేనండి మీరు ప్రాసెస్ అనేది కరెక్ట్‌గా చేసిన వాళ్ళు అవుతారండి. సో, వీడియో చూసి ఖచ్చితంగా మీరైతే మెటామాస్క్ యూజర్స్‌కి అయితే చాలా సింపుల్‌గా ఉంటుందండి. ఎవరైతే ట్రస్ట్ వాలెట్ వాళ్ళు ఉన్నారో ఆ వీడియో కూడా మన ఛానల్‌లో ఉందన్నమాట. మీరు ట్రస్ట్ వాలెట్ యూజ్ చేయొచ్చు, మెటామాస్క్ వాలెట్ యూజ్ చేయొచ్చు, ఓకేఎక్స్ వాలెట్ యూజ్ చేయొచ్చు. ఈ విధంగా క్రిప్టో వెబ్3 వాలెట్స్‌ని మీరైతే యూజ్ చేయొచ్చనమాట. సో, మీకు అర్థమైంది కదండీ! మీరైతే బైనాన్స్ ఎక్స్చేంజ్ వేరే క్రిప్టో ఎక్స్చేంజ్‌లు కాదండి. ఎక్స్చేంజెస్ వర్క్ అవ్వండి. ఇక్కడ వెబ్3 వాలెట్ మాత్రమే వర్క్ అయితే అవుతుందన్నమాట. సో, ఇదండి విషయం అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క వీడియో చూసి ఖచ్చితంగా అందరూ కూడా ఫాలో అవ్వండి. వాలెట్ అడ్రస్ అని ఎవరైతే మిస్ అయ్యారో
కరెక్ట్‌గా ఇవ్వడానికైతే మళ్ళీ ఛాన్స్ అయితే రావడం జరిగిందనమాట. సో, ఈ యొక్క అవకాశాన్ని అయితే ఖచ్చితంగా అందరూ కూడా వినియోగించాలని కోరుకుంటున్నానండి. వీడియో అర్థం కాకపోతే కొంచెం దయచేసి 1, 2 సార్లు చూడండి, మీకైతే ఖచ్చితంగా అర్థమవుతుందండి. సో, ఇది విషయం అయితే మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.